ఆర్థిక ఇబ్బందులు విద్యకు ఆటంకం కలగకూడదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్లో సంకేత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంస్థలు దాతలు అందించే ఆర్థిక సాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా రాణించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. సమాజంలోని పేద విద్యార్థులను గుర్తించి వారి విద్యకు ఆర్థిక సాయం అందించడమే ఈ ఆర్గనైజేషన్ యొక్క సంకల్పమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు వ్యక్తిగత జీవితంలో నాకేంది, నా కుటుంబం ఏంది, నాకేం బెనిఫిట్ అవుతుందని మనం ఆలోచిస్తాం. కానీ సంకేత ఆర్గనైజేషన్ అనేది సమాజ హితం కోసం ఆలోచించేటువంటి, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పిల్లల్ని చదివించాలనేటువంటి గొప్ప సంకల్పం తీసుకోవడం అనేది నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సనత్ నగర్ ప్రాంతంలో, అమీర్పేట ప్రాంతంలో కూడా ఏదైతే బేసిక్ నీడ్స్ అంటే ప్రజల అవసరాలు ఏమున్నాయి, మనకు ఉన్నటువంటి పార్కులు ఏంది, పారిశుద్ధ్యం ఏంది, ఈ రోడ్డు కనెక్టివిటీ ఎట్లా ఉండాలి, రెండోది ట్రాఫిక్ సిగ్నల్స్ ఎట్లా ఉండాలి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టడమే కాకుండా ఈరోజు పిల్లల్ని రకరకాలుగా ఎంకరేజ్ చేయాలి. కరోనా వైరస్లో కూడా చాలా